వెల్కమ్ టు టీ10. నేను రేవతి. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు చాలా కీలకం. ఓటు హక్కు అనే ఆయుధంతో ప్రజలు తమకు నచ్చిన నాయకులను, ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. అయితే ఆ ఓటును కూడా మతం ఆధారంగా చూసి విభజన తెస్తున్న తీరు ప్రస్తుతం కనిపిస్తున్నది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో గల ఒక గ్రామ పంచాయతీలో చోటు చేసుకున్న తీరే ఇందుకు నిదర్శనం. కొత్త ముస్లిం ఓటర్ల నమోదును నిషేధిస్తూ సదరు గ్రామ పంచాయతీ ఒక తీర్మానాన్ని తీసుకొచ్చి ఆమోదించింది. అంతేకాకుండా ఇప్పటికే ఓటరు జాబితాలో కొత్తగా వచ్చి చేరిన ముస్లింల పేర్లు ఉంటే కూడా తొలగించాలని పంచాయతీ అధికారులను సదరు తీర్మానం కోరటం గమనార్హం. కార్వీర్ తాలూకా సింగనాపూర్ గ్రామ పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ ఏడాది చివరిలో మహారాష్ట్రలో ఎన్నికలు జరగాల్సి ఉన్నది. ఎన్నికల సంఘం ఇంకా తేదీలను ప్రకటించినప్పటికీ నవంబర్, డిసెంబర్ నెలలో ఎన్నికలు జరగొచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో మతం ఆధారంగా ఓటరు జాబితా నుంచి పేర్లను తొలగించే ఇలాంటి తీర్మానాలను పలువురు తప్పుబడుతున్నారు. ఈ తీర్మానం రాజ్యాంగ విరుద్ధం, వివక్షపూరితమని కొల్హాపూర్ లోని ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ చీఫ్ గని అబ్దుల్ అజ్రేకర్ అన్నారు. ఈ తీర్మానం ముస్లిం సమాజ సామాజిక బహిష్కరణను లక్ష్యంగా చేసుకున్నది. ఇది వివక్షతో కూడుకున్నది అని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ జిల్లా మెజిస్ట్రేట్ ను సంప్రదించి తీర్మానానికి వ్యతిరేకంగా ఫిర్యాదును సమర్పించింది. మత ప్రాతిపాదికన ఓటు హక్కును తొలగించాలని నిర్ణయించిన సర్పంచ్, పంచాయతీ సభ్యులు, గ్రామాభివృద్ధి అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని, పంచాయతీని సస్పెండ్ చేయాలని ఫిర్యాదులో సొసైటీ పేర్కొన్నది. అనంతరం సింగనాపూర్ సర్పంచ్ రసికా పాటిల్ తీర్మానంపై వివరణిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.